కీమా పులావ్. Yes. అంటే ఒకటేమో కర్రీ, ఇంకొకటేమో మనకి పులావ్ అన్నమాట. Yes. సూపర్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి రైస్ చక్కగా బాయిల్ చేసుకుని తెచ్చేసారు. అవును. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. కీమా ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేస్తాం అనమాట. అంటే Okay. కొంచెం బాయిల్ చేసేసుకున్నాం ముందు. దీన్ని మ్యారినేట్ చేసి మళ్ళీ మనం కడాయిలో ఇంకాస్త బాయిల్ చేసేసుకుంటాం కంప్లీట్ గా. Okay. సో ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్. ఓకే. సో ఫస్ట్ మటన్ కీమా. సో ఉడికిచ్చేసుకున్నాం కదా మనం. యా, అది కొంచెం సెమీ బాయిల్ చేసాం అనమాట మనము. అండ్ అలాగే కొంచెం పెరుగు. ఓకే. మ్యారినేషన్కి సరిపడా పెరుగు. యా, ఇంకొక స్పూన్. కొంచెం కారం, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా కొంచెం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి. ఓకే. ఫైనల్లీ కొత్తిమీర కూడా. ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇంకొంచెం కర్డ్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఓకే. ఇది మనం ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం నెయ్యి. సో పులావ్ కదా, మనం నెయ్యితో వేసేసుకుంటున్నాం. ఓకే. ఫస్ట్ టైం వేస్తున్నాం. ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసేస్తున్నాం. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే మసాలా దినుసులు కూడా. బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ. యా. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కూడా, ఇప్పుడు మ్యారినేట్ చేసిన కీమా కూడా వేసేస్తున్నాం. అందులో ఇంకొంచెం స్పైసెస్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. అలాగే. ఇంకొక స్పూన్, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్. ఇందులోనే పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. అలాగే. సో పుదీనా కొంచెం వేసిన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అవును, కొన్ని వేస్తాం. అండ్ ముఖ్యంగా ఇలాగ మటన్ కీమా స్లాట్లో పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది. యా. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. సో ఆల్రెడీ అది కొంచెం హాఫ్ బాల్ అయిన కీమానే కాబట్టి ఇంకొక 5 to 10 minutes దాన్ని అలా పెట్టేస్తే అప్పుడు మనం అందులో రైస్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో మటన్ అయిపోయిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. వావ్, అసలు ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. ఎస్, చక్కగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. డైరెక్ట్ వేసేసుకుందాం. ఒక స్పూన్. సో ఆల్రెడీ ఉడికించిన రైసే కాబట్టి ఒక 2 minutes అలా పెట్టేస్తే అయిపోతుంది. ఓకే. ఓకే. ఓకే అమూల్య, కీమా పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఓకే.
ఓకే అమూల్య, కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ కీమా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీమా పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మటన్ కీమా, పెరుగు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు, జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, పుదీనా, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. కీమా పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న మటన్ కీమా, పెరుగు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ కీమా, కారం, ఉప్పు, పుదీనా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కీమా పులావ్ రెడీ.